హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సుమ వ్లాగ్స్. మేము చేసుకునే పులిహోర పద్ధతండి. ఫస్ట్ నేను పెట్టినానండి ఈ వీడియో ఫస్టు. పెట్టింటే దీనికి కాపీ రైటింగ్ పడింది సాంగ్ పెట్టినందువల్ల. అందుకే మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ చేస్తున్నాను వల్ల పెడుతున్నా. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో మినపబ్యాలు, శనగబ్యాలు, కందిబ్యాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇయన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక పాన్ పెట్టుకొని అందులో నువ్వులు బాగా ఏయించుకోవాలి. నువ్వులు గూడా బాగా ఏగిన తర్వాత బెల్లము, కొబ్బెర, నువ్వులు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గంట ముందు చింతపండు నానబెట్టుకున్నాం గదండీ! దాన్ని బాగా మెత్తగా పిసికి ఈ విధంగా చేసుకోవాలండి. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగబ్యాలు, మినపబ్యాలు, శనగకాయ పప్పులు, కొంచెం ధనియాలు, ఒటిమిరపకాయలు ఇయన్నీ బాగా ఏయించుకున్న తర్వాత కొంచెం కరింపాకు గూడా వేసుకున్నానండి. ఇందాక చింతపండు పులుసు నానబెట్టాను గదా! ఆ మిశ్రమం గూడా దీంట్లో వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు గూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉండనాక దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో ఇందాక నువ్వుల పిండి ఆడించున్నాం గదా! అది, ఉప్పు, కొంచెం కారం, శనగపాయల పొడి వేసుకొని దగ్గరికి వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా పులిహోర ఉంటుంది సూపర్‌గా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.